హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు అలర్ట్. ఆర్‌బీఐ కొత్త పెన్షన్ నియమాలు మే 1 నుండి అమలు. మరి ఈ కొత్త పెన్షన్ రూల్స్ ఏంటి? మే 1 నుంచి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ శుభవార్త అందించింది. పెన్షన్ పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, భద్రతను పెంచడం, పారదర్శకతను మెరుగుపరచడం లక్ష్యంగా అయితే ఆర్‌బీఐ కొన్ని కీలకమైన కొత్త నిబంధనలను రూపొందించింది. మరి ఈ నూతన పెన్షన్ నిబంధనలు మే 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల గురించి ప్రతి పెన్షనర్ తెలుసుకోవడం అవసరం. అందుకు అనుగుణంగా సిద్ధమవ్వడం చాలా ముఖ్యం. మరి కొత్త నిబంధనల ప్రకారం ప్రధాన లక్ష్యాలేంటంటే, ఆర్‌బీఐ ప్రవేశపెడుతున్న ఈ మార్పుల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు: వేగవంతమైన పంపిణీ, పెన్షన్ మొత్తాలు ప్రతి నెల ఆలస్యం కాకుండా నిర్ణీత సమయంలో వేగంగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలాగా చూడటము, భద్రత పెంపు, మోసపూరిత లావాదేవీలు, అనధికారిక యాక్సెస్‌ను నివారించడానికి బయోమెట్రిక్ ధృవీకరణ వంటి పటిష్టమైన భద్రతా చర్యలను అమలుపరచడము. అలాగే ఏకరూపత. దేశంలోని అన్ని పెన్షన్ పంపిణీలు చేసే ఏజెన్సీలు, బ్యాంకులు ఒకే రకమైన ప్రామాణిక పద్ధతులను అనుసరించేలాగా చేయటము. ఇక పారదర్శకత. పెన్షన్ లెక్కింపు, జమ వివరాలు పెన్షనర్లకు సులభంగా అందుబాటులో ఉండేలాగా డిజిటల్ సాధనలను ప్రోత్సహించడము. ఐదవది మెరుగైన ఫిర్యాదుల పరిష్కారం. పెన్షన్‌కు సంబంధించిన ఫిర్యాదులను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించడానికి ఒక వ్యవస్థను బలోపేతం చేయడము. ముఖ్యాంశాలు మరియు ముఖ్యమైన మార్పులు: లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ గడువు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీలోపు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను అయితే తప్పనిసరిగా సమర్పించి రీవాలిడేషన్ చేసుకోవాలి. గతంలో ఇది నవంబర్ నెలలో అయితే ఉండేది. ఈ తేదీ మార్పు అయితే గమనించగలరు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను బట్టి సాధారణంగా ఫిబ్రవరి లాస్ట్ కల్లా, అంటే ఫిబ్రవరి 28 తేదీ వరకు లోపు సమర్పించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏపీకైతే. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలను తనిఖీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. గమనికండి, ఇది రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. మీ రాష్ట్రం వేరే రాష్ట్రం అయినట్లయితే ఏపీ కాకుండా సంబంధిత మార్గదర్శకాలనైతే పాటించండి. పెన్షన్ క్రెడిట్ డెడ్‌లైన్ అండి. మరి ప్రతి నెల పెన్షన్ ఆ నెల చివరి పని దినం నాటికి లేదా అంతకంటే ముందు పెన్షనర్ల ఖాతాలో జమ అవుతుంది. ఈ ఆలస్యానికి ఆస్కారం అయితే ఉండదు. బయోమెట్రిక్ ధృవీకరణ. పెన్షన్ సంబంధిత లావాదేవీల, ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో కొన్ని సందర్భాల్లో విత్‌డ్రాయల్ భద్రతను పెంచడానికి బయోమెట్రిక్ ధృవీకరణను ప్రోత్సహిస్తారు. తప్పనిసరి చేయవచ్చు. ఇక రియల్ టైమ్ అలర్ట్స్. ప్రతి పెన్షన్ క్రెడిట్ అయినప్పుడు ముఖ్యమైన లావాదేవీల సమయంలో పెన్షనర్లకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా మరియు లేదా ఈమెయిల్‌కు తక్షణమే అలర్ట్ వస్తుంది. ఇక డిటెక్టివ్ పెన్షన్ హెల్ప్ డెస్క్. పెన్షనర్ల సలహాలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి బ్యాంకు లేదా పంపిణీ ఏజెన్సీకి ఒక ప్రత్యేకమైన పెన్షన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి. ఇకపోతే తేడాల రిపోర్టింగ్. పెన్షన్ మొత్తంలో ఏవైనా వ్యత్యాసాలు లేదా పొరపాట్లు గమనించినట్లయితే పెన్షనర్లు వెంటనే సంబంధిత బ్యాంకు హెల్ప్ డెస్క్‌కు లేదా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా రిపోర్ట్ చేయాలి. 7 డిజిటల్ పెన్షన్ పాస్‌బుక్. భౌతిక పాస్ బాస్ ఫిజికల్ పాస్‌బుక్‌లతో పాటుగా పెన్షనర్లు తమ పెన్షన్ వివరాలను, లావాదేవీల హిస్టరీని ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా చూసుకునేందుకు వీలుగా డిజిటల్ పెన్షన్ పాస్‌బుక్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. డిజిటల్ అప్‌గ్రేడ్ ప్రయోజనాలు. పా కొత్త నిబంధనలతో పాటుగా డిజిటల్ సాధనాల వినియోగం పెరగడం వల్ల పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా సులభమైన ట్రాకింగ్. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా నెట్ బ్యాంకింగ్ లేకున్నా సరే పెన్షన్ జమ వివరాలు, గత లావాదేవీల చరిత్ర, ట్రాన్సాక్షన్ హిస్టరీ సులభంగా చూసుకోవచ్చు. తక్షణ సమాచారం. రియల్ టైమ్ ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్స్ ద్వారా పెన్షన్ జమ అయిన వెంటనే తెలుసుకోవచ్చు. పెన్షన్ స్లిప్ డౌన్‌లోడ్.
పెన్షన్‌లు తమకు అవసరమైనప్పుడు పెన్షన్ స్లిప్‌లను ఆన్‌లైన్‌లో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్యాంకు విజిటింగ్ తగ్గుదల, బ్యాంకు సందర్శన. సో, లైఫ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో సమర్పించడం, డిజిటల్ పాస్‌బుక్, ఆన్‌లైన్ స్లిప్ వంటి సౌకర్యాల వల్ల బ్యాంకులకు భౌతికంగా వెళ్లాల్సిన అవసరం ఆహ్, భారీగా తగ్గుతుంది. తగిన తగిన ఆధారపడడం. చిన్న చిన్న వివరాల కోసం బ్యాంకు సిబ్బంది పైన ఆధారపడడం కూడా తగ్గుతుంది. మరి ఈ కొత్త నిబంధనలు దాదాపుగా అందరు పెన్షనర్లు ప్రభావితం చేసినప్పటికీ, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, రక్షణ దళాలు మరియు పారామిలిటరీ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్ లబ్ధిదారులు, అలాగే వితంతు పెన్షన్ పొందేవారు, 80 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లు వీరికి మాత్రము విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయ పెన్షనర్లు వీరికి ప్రత్యేక సౌకర్యాలు ఉండవచ్చు. పెన్షనర్లు సిద్ధంగా ఉండడానికి చేయవలసినవి: ఈ మార్పులు అనుగుణంగా అంతరాయం లేని పెన్షన్ సేవలను పొందడానికి పెన్షనర్లు కొన్ని చర్యలు తీసుకోవాలి. మొదటిది లైఫ్ సర్టిఫికేట్. మీ కేటగిరీని బట్టి మీరు కేంద్ర లేదా రాష్ట్ర నిర్దేశిత గడువు లోపల లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ పద్ధతుల్లో ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించేసేయండి. రెండోది మొబైల్ ఈమెయిల్ అప్డేట్. మీ తాజా యాక్టివ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీని మీ పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంకులో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి. మూడోది హెల్ప్ డెస్క్ సమాచారం. మీ బ్యాంకులో డెడికేటెడ్ పెన్షన్ హెల్ప్ డెస్క్ ఉందో లేదో తెలుసుకోండి. వారి సంప్రదింపు వివరాలను తీసుకోండి. నాలుగోది బ్యాంక్ యాప్. రియల్ టైమ్ అలర్ట్స్, డిజిటల్ పాస్‌బుక్ వంటి సౌకర్యాల కోసం మీ బ్యాంకు అధికారిక మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. ఐదోది తక్షణ రిపోర్టింగ్. పెన్షన్ జమలో జాప్యం జరిగినా లేదా మొత్తంలో తేడాలు గమనించినా వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. ఆరోది డిజిటల్ కాపీ. మీరు సమర్పించినటువంటి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కాపీని లేదా అక్నాలెడ్జ్‌మెంట్‌ను మీ వద్ద భద్రంగా ఉంచుకోండి. ఆర్‌బీఐ ప్రవేశపెడుతున్న ఈ నూతన పెన్షన్ నిబంధనలను పెన్షనర్ల సౌకర్యాన్ని, భద్రతను, గౌరవాన్ని పొందేందుకు ఆహ్, పొ పెంపొందించే దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు. మే 1, 2025 నుండి అమల్లోకి రానున్న ఈ మార్పుల గురించి ప్రతి పెన్షనర్ అవగాహన కలిగి ఉండటం అత్యవసరము. ఆయన సో, ఈ చర్యలను సకాలంలో తీసుకోవడం అత్యవసరం. డిజిటల్ సాధనాలను అందిపుచ్చుకోవడం ద్వారా పెన్షనర్లు తమ పెన్షన్ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా, సురక్షితంగా అయితే పొందవచ్చు. ఈ మార్పులను గమనించి అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని పెన్షనర్లందరికీ కూడా విజ్ఞప్తి. సో, ఇదే ఫ్రెండ్స్ మనకు మే 1 నుంచి అమలయ్యే పెన్షన్ కొత్త నిబంధనలు.